హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న తనుజాని లేపి, తనుజ ఎలా ఉన్నావమ్మా, వంట చేసి చేసి బాగా ఇబ్బంది పడినట్టున్నావు కదా అంటే, అవును సార్ చాలా ఇబ్బంది పడ్డాను అంటే, మరి నువ్వెందుకు వంట సెక్షన్ తీసుకున్నావంటూ అడిగారు. ఇక ఇందులో భాగంగా తనుజ మాట్లాడుతూ, అంటే యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే అందరికీ ఒక కర్రీ చేసేస్తే సరిపోతుంది కదా, మార్నింగ్కి ఈవినింగ్కి అని ఆ పర్పస్లో నేను సరేనని ఒప్పుకున్నాను సార్ కుకింగ్ సెక్షన్. అంతేగాని ఇక్కడికి వచ్చిన తీరా చూస్తే అదంతా రివర్స్ అయిపోయిందంటే, అవును కదమ్మా ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు కదంటే, అవును సార్ మొత్తం ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వేరు కావాలంటారు. ఒకటి ఆలూ పరోటా కావాలంటారు, లేదా ఇంకొకరు బిర్యానీ కావాలంటారు. అది ఎలా చేస్తాం సార్, నాకు వచ్చిన వరకు చేసి పెడతాను కానీ రాణి కూడా చెయ్యాలి అంటే మళ్ళీ అదే టేస్ట్ వల్ల మళ్ళీ బాగుందని వాళ్ళే చెప్తారు, మళ్ళీ బాగోలేదని అంటారు. ఏమో సార్ నాకైతే దయచేసి మీరు వంట సెక్షన్ నుంచి తప్పించండి సార్ అంటూ వేడుకుంది తనుజ. అయితే ఇందులో భాగంగా నాగార్జున గారికి తలగజేసుకొని, నీకో విషయం చెప్పనా తనుజ, నిజంగా నువ్వు వంట చాలా బాగా వండి పెట్టావు. హరీష్ అన్నట్టు వంట చేస్తే సరిపోదు, అమ్మలాగా అన్నం పెట్టాలని అన్నాడు కదా, ఏం పట్టించుకోకమ్మా, ఏదేమైనా సరే వాళ్ళు అడిగినట్టు నువ్వు ప్రతిదీ చేసావు చూడు, నిజంగా సూపర్ ఉమెన్ అంటూ చెప్పడంతో తనుజ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో థ్యాంక్ యూ సార్ అంటే, తనుజ ఎవరో ఏదో అనుకున్నారని నువ్వెప్పుడు ఏమీ అనుకోకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏడుపు తగ్గించమ్మా, అందరినీ సాటిస్ఫై చెయ్యాలని రూల్ లేదు, అసలు వాళ్ళకి ఆ బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేసి పెట్టాలి అంటే అది చాలా కష్టం. కానీ వచ్చే వారం నుంచి నీలో నేను ఆటను చూడాలనుకుంటున్నాను, అండ్ అలాగే ఇంకెప్పుడు ఏడద్దు అంటూ హోస్ట్ నాగార్జున గారు తనుజకి మంచి బూస్టప్ ఇచ్చి మొత్తానికి ఆమెని సేవ్ చేశారు. మరి హోస్ట్ నాగార్జున గారు తనుజ మీద మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి, కరెక్ట్గా మాట్లాడారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.